దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఆరాధనలో మనము ధ్యానం చేసుకోబోయే దేవుని యొక్క వాక్య భాగము ఆదికాండము 15వ అధ్యాయము 1 నుంచి 5 చరణాలు. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములలో ఒకడు నాకు వారసుడగునని చెప్పాను. దేవునికి మహిమ కలుగునగాక. అబ్రహాముగా మార్చబడక మునుపు, సంపూర్ణతలోనికి రాకమునుపు అని చెప్పాలి. దేవుడు తనను దర్శించక మునుపు అని చెప్పాలి. ప్రత్యేకంగా దేవుడు తనతో మాట్లాడి ఆదరించక మునుపు అని మనం చెప్పాలి. అప్పుడు అబ్రహాముకున్న పేరు అబ్రాము. అబ్రహాము దేవుని యొక్క పిలుపు అందుకొని 12వ అధ్యాయంలో దేవుడు రమ్మన్న చోటికి, వెళ్ళమన్న చోటికి బయలుదేరి వచ్చాడు. అబ్రహాముకును దేవునికిని మధ్య సంబంధం ఉంది. ఎలాంటి సంబంధం అంటే ముఖాముఖిగా మాట్లాడే సంబంధం. అటువంటి సంబంధం కలిగినటువంటి ఒక మనుష్యుడు పరమందున్న దేవుడు. అబ్రహామును దేవుడు అత్యధికంగా ప్రేమిస్తున్నాడా? అబ్రహాము దేవుణ్ణి అత్యధికంగా ప్రేమిస్తున్నాడా? వీరి సంభాషణ మనం చూసినప్పుడు అర్థం చేసుకుంటే ఒక నిష్ఠూరపు మాట అబ్రహామే దేవుని మీద ఉపయోగించినట్లుగా కనబడుతోంది. అంటే ఇప్పటి వరకు అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నప్పుడు మనఃపూర్వకంగా మాట్లాడుతున్నాడా అని ఆలోచన చేస్తే వెలితితోనే మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. హృదయంలో ఇంత బాధ పెట్టుకొని బయటికి ఎంత చక్కగా గొప్ప విశ్వాసిగా బ్రతికేస్తున్నాడో అబ్రహాము. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం చదివితే, ధ్యానిస్తే అర్థమవుతూ ఉంటుంది. ఇదంతా కపట ప్రేమేనా? ఈ విధేయత అంతా స్వచ్ఛమైనది కాదా అని ఆలోచన చేస్తే ఆ భాగం చదివితే అర్థమవుతుంది. అబ్రహాం యొక్క భక్తిని తక్కువ చేసేటంత గనులం కాదు, కానీ ఆ లేఖనాలు ఏం చెప్తున్నాయో ఆ మట్టుకు మనం అర్థం చేసుకుంటే దేవుని అర్థం చేసుకోవటం విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో మనపూర్వకమైనటువంటి సహవాసము అక్కడ కనబడలేనట్టుగా నాకు అర్థమవుతుంది. మరలా మీకు అర్థమయ్యేటంత వరకు ఆ భాగాన్ని చదివితే మీరు ధన్యులైపోతారు. ఈ సమయంలో నాకు అర్థమైన మాటే మీతో చెప్పాలని అనుకుంటున్నా. ఏమంటున్నాడు దేవుడు? అబ్రహాంతో ఎంత సఖ్యతగా మాట్లాడుతున్నాడు. అబ్రహాం అంటాడు, నువ్వెంత చేస్తే నాకేం లాభం? ఈ మాట ఎవరు అనగలరు? భార్య భర్త దగ్గరికి వచ్చి నువ్వెంత చేస్తే నాకేమి అనింది అనుకోండి, వారి మధ్యలో సఖ్యత ఉన్నట్లా, విభేదాలు ఉన్నట్లే. తండ్రి కుమారుడు దగ్గరికి వచ్చి, కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి నువ్వెంత చేస్తే నాకేంటి అంటే
విభేదాలు ఉన్నట్ల, సఖ్యత ఉన్నట్ల. చాలా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య బయటికి మాట్లాడరు గానీ, లోపల మాత్రం ఈ ప్రశ్న అలాగ దాక్కొని ఉంటదనమాట అండి. ఈ రాత్రి దేవుని యొక్క మాట ఎందుకు మనం జ్ఞాపకం చేసుకొని ధ్యానిస్తున్నామంటే, దేవునికి ఒక ఉద్దేశ్యం ఉంది. నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. విశ్వాసిగానైనా ఉండు, భ్రష్టుడిగా ఉన్నా పర్వాలేదేమో. ఇక అటు ఇటు కాని భక్తి జీవితం దేవుడు కోరుకోవటం లేదు. ఇక అబ్రాహాం చూసినోళ్ళందరూ అంటారు, ఇంక దేవునికి ఎంత నమ్మకస్తుడు. దేవుడంటే ఎంత ఆశ. దేవుడంటే అబ్రాహాం పడి చచ్చిపోతాడు. దేవుడు పిలిచాడో లేదో ఎవరికి తెలుసు. పిలిచాడు అని చెప్పి ఇంటిని, స్వజనులను విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళిపోయాడు. అతని విశ్వాసం ఎంత గొప్పదో అని లోకస్తులందరూ అబ్రహామును గనుడిగా చెప్పుకుంటూ ఉన్నారు. గనుడైన అబ్రహాము దేవునితో మాట్లాడవలసి వచ్చినప్పుడు తన హృదయంలో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. బహుశా నేను అనుకుంటాను, మానవ నైజం, మానవుని యొక్క స్వభావం, హృదయంలో ఒకటి ఉంటుంది, బయటేమో ఒకటి ఉంటుంది. ఆదాము అవ్వల సంభాషణలో కూడా హృదయంలో ఒకటి, బయట ఒకటి. మనఃపూర్వకంగా దేవునితో మాట్లాడలేకపోయారు ఆది దంపతులైన ఆదామవ్వలు. దేవుడు మరుగు పెట్టాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, దేవుడు మరుగు పెట్టాడు. ఈ బీజం విత్తింది ఎవరంటే అపవాది. మీరు తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతారు. ఒకవేళ తింటే మీరు దేవతలైపోతారు. దేవుడు ఈ విషయాన్ని నీకు మరుగు చేశాడు. నాకంటే నమ్మకస్తులు ఎవరున్నారు? నాకంటే భక్తిపరులు ఎవరున్నారు? నాకంటే ఆసక్తి పరులు ఎవరున్నారు? నేనైతే 3 గంటలకు లేస్తా, 4 గంటలకు లేస్తా, నిద్ర సుఖాలు పక్కన పెడతా, నా ప్రభువుతో నేనుంటా అని చెప్పుకునేవారు ఎంతోమంది లోకంలో ఉన్నప్పటికీ అంతర్గతంగా హృదయంతరంగాలలో దేవుని గురించి ఈ చెడ్డ మాట పలికిన అనుభవం ఉంటే అది ఆశీర్వాదాన్ని ఆ వ్యక్తులకు నుండి దూరం చేస్తుందనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనిషి లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడుతూ ఉంటే అది ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏం లేకుండా చేస్తుందంటే, పరు సంబంధమైన దేవుని యొక్క ప్రత్యక్షత కనుమరుగయ్యేటట్లు చేస్తుంది. దేవుడు మంచోడు కాబట్టి అబ్రహాము దేవుని ప్రేమించినంత కాకుండా దేవుడు ఒక మనిషిని ప్రేమించగలిగినంత ప్రేమించాడు గనుక అబ్రహాం యొక్క తప్పిదములు దేవుడు లెక్క పెట్టడానికి ఇష్టపడలేదు. ఎన్ని అనుకున్నా అబ్రహాము నేను విడిచిపెట్టలేదనే మాట్లాడుతున్నాడు. నీ కొరకు నేను దాచి ఉంచిన సంతతి ఇంత అంత కాదు అని చెప్పి తన చేయి పట్టుకొని గుడారం వెలుపటకి తీసుకొని వచ్చి ఆకాశ నక్షత్రాలు చూపించి, అంత సంతతి నీ కొరకు నేను సిద్ధపరిచానని చెప్తాడు. ఎన్ని నిష్ఠూరపు మాటలు మాట్లాడినా మనిషి బలహీనుడని ఎరిగిన దేవుడు వాటిని లెక్క చేసి ఉంటే ఈరోజు అబ్రహాము గొడ్డుబోతు మనిషిగా మిగిలిపోయి ఉండేవాడు. కనికరం కలిగినటువంటి దేవుడు అబ్రహాము అనుకునేటట్లుగా కాక దేవుడు అనుకునేటట్లుగా అబ్రహాం జీవితంలో కార్యం చేయటం ఆరంభించాడు. దేవునికే మహిమ కలుగునగాక. ఎంత ధైర్యంగా అంటాడండి, నువ్వు ఎంత ఇస్తే మాత్రం ప్రయోజనం ఏముంది? నువ్వు ఇచ్చిందంతా, ఒక మాటలు అంటే నేను సంపాదించుకున్నదంతా
పరాయుడైనటువంటి నా దాసుడు అనుభవించవలసిందే కదా అంటాడు. ఇక్కడ దయాగుణం ఏమైంది? అబ్రహాములో ఉన్న దయాగుణము ఏమైంది? తింటే తింటాడు, కష్టపడ్డాడు, నిన్ను నమ్ముకొని ఉన్నాడు, నీ వెనకాతలే వచ్చాడు, నువ్వు పిలిచావు, చూసావు, లోతు నీ సహోదరుని కుమారుడు, వాడు నీకు వెన్నుపోటే పొడిచాడు కదా. అబ్రహాము కాపుర్లకును లోతు కాపుర్లకును ఏం కలిగిందటండి? వైరం కలిగినట్లుగా చూస్తున్నాం కదా. నీ స్వజనుడు నీతో యుద్ధమాడడానికి, నీ ఆస్తి పంచుకొని పోవడానికి వాడు చూస్తూ ఉంటే, ఒక్క పైసా కూడా నీ నుంచి ఆశించని నిస్వార్థమైనటువంటి సేవకుడైనటువంటి ఎలియాజరు పట్ల అబ్రహాం యొక్క ఆలోచన ముమ్మాటికి తప్పు. ఇదెవడరా బాబు, అబ్రహామునే తప్పు పట్టేటంత పనుడా అని అనుకుంటే నేనేం చేయలేను. కానీ నీ నిర్ణయం అనేకుల విశ్వాసము వర్ధిల్లేటట్లు ఉండాలి తప్ప నీ నిర్ణయం ఇతరుల యొక్క విశ్వాసం పతనమైపోయేటట్లు ఉండకూడదు. నీకు ఉన్న చనువును బట్టి నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా లోకస్తులు వినకపోతే పర్వాలేదు, దాన్నే ప్రోటోకాల్ అంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రి, ఉన్నతమైన పదవులు కలిగినటువంటి వ్యక్తులు, వారికి కుటుంబం ఉంటుంది, వాళ్ళకి బావమరుదులు ఉంటారు, వాళ్ళకి అత్తమామలు ఉంటారు. అలాగని చెప్పి సభలో రే బావా అని కేకేయడానికి లేదు. గౌరవించాలి, సన్మానించాలి. ఎందుకంటే లోకమంతా గౌరవిస్తుంది ఆ వ్యక్తిని. నువ్వు కూడా ఏం చేయాలండి? గౌరవించాలి, సన్మానించాలి. అది పద్ధతి, ప్రోటోకాల్. ఆ పవరు గౌరవించాల్సిందే. ఇక్కడ మనం చూసినప్పుడు అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దేవుడు పిలిచిన సేవకుడని లోతు గౌరవించినట్లుగా నాకేం కనపట్టలేదు. లోతు ఏమన్నా కానీ పట్టుకొచ్చాడా అంటే లేదు. మరి పంపకాలు ఎలాగ అడుగుతున్నాడో నాకు అర్థం కాలేదు. పంపకం అడుగుతున్నటువంటి వానికి రూపాయి కష్టపడకుండా నా వెనక తల్లిదండ్రులను కోల్పోయి ఉన్న నిన్ను నా వెనక జాలితో తీసుకొని వస్తే ఇప్పుడు నా దగ్గర స్వాస్థ్యం అడుగుతున్నావు, నీకు స్వాస్థ్యము లేదు, గిత్యము లేదు, పో అని చెప్పాడా? అడిగిన వెంటనే గొర్రెల మందలను పంచి ఇచ్చాడు. అడగలేదే ఎలియాజరు, నీ నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలేదే, నీ స్వాస్థ్యములో ఒక్కటి కూడా దొంగతనం చేయలేదే, ఆయనకు ఉండిపోతే నీకు నష్టం ఏమిటి? అనుకుందాం మనలో మన మాట. ఆయనకు ఉండిపోతే నష్టం ఏమిటి? ఎవడో పరాయోడు, నీ కష్టంలో కనబడలేనోడు నీ స్వాస్థ్యమంతా పట్టుకుపోతే ఒకవేళ నువ్వు ఇష్టపడుతున్నావా? నీకోసం శ్రమపడి నీ కష్టంలో నీకు తోడయుండి ఒంటరిగా ఉన్నప్పుడు నీతో నడిచి నీ బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి నువ్వు 24వ అధ్యాయంలో చింతిస్తున్నప్పుడు నేనున్నాను అని, నేను సైతమని నిలవబడి ఎంత దూరం ప్రయాణం చేయాలో తెలియదు, కానీ ప్రయాణం చేయడానికి ఇష్టపడి ముందుకు వెళ్ళిన ఏకైక దాసుడు కదూ. ఆయన విషయంలో అబ్రహాము మాట ఎంత బాధాకరమైనటువంటి మాటో మనం చూస్తే అర్థమవుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. నా అభిప్రాయం చెప్తున్నాను, మిమ్మల్ని అలాగనే ఆలోచించమని నేను చెప్పటం లేదు. ఈ రాత్రి ఈ మాటనే మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుని ధ్యానించవలసి వస్తూ ఉంది అంటే, అలాంటి హృదయంలో ఒకటి పెట్టుకొని వెలుపట మరొకటి మాట్లాడే భక్తులు లోకంలో ఎక్కువైపోయారు. నీ జీవితంలో జరగకపోతే జరగకపోయింది. కొన్ని కార్యాలు అలాగే స్తంభించిపోయి ఉండిపోతాయి. నీవనుకునే గడియలో జరగకపోతే ఇక్కడ అబ్రహాముకున్నటువంటి ఆలోచనే నీవు కూడా కలిగి ఉంటున్నావని అర్థం చేసుకోవాలి. నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఆయన విడివను ఎడబాయనని చెప్పినటువంటి వాడు.
నీ పట్ల ఆయనకు ఒక సంకల్పం ఉంది కనుకనే, నీ బిడ్డల పట్ల కూడా ఆయనకు ఒక సంకల్పం ఉంది కనుకనే, లోకులు మోసపోయినట్లుగా నీవు మోసపోయేదానికి దేవుడు అవకాశము నీకు ఇవ్వలేదని దేవుని స్తుతించి నీవు. తొందరపాటట భయంకరమైనటువంటి శ్రమలను తీసుకొని వస్తుంది. అబ్రహాము తొందరపడ్డాడు. దేవుడు ఇవ్వకపోతే నాకేమన్నా సేవ చచ్చిందా? దేవుడు సంతానం ఇవ్వకపోతే నేను సంతానాన్ని పొందలేనా? భార్య బలం చూసుకున్నాడు, భార్య సపోర్ట్ చూసుకున్నాడు. ఏం చేశాడో తెలుసా? తన యొక్క దాసితో తాను పాపం చేశాడు. పాపం అంటామో పుణ్యం అంటామో నాకు తెలియదు, కానీ దాసితో అతడు పోయినప్పుడు కుమారుని కన్నాడు. అతని పేరు ఇస్మాయిల్. బర్త్డే కార్యక్రమం పెట్టుకున్నాడు, మీసం మెలేశాడు. అబ్రహాం మగతనం ఏమిటో చూశారా అన్నాడు పని వాళ్ళతో. ఒకరోజు దేవుడి ముందరికి మరలా రావాల్సి వచ్చింది. దేవుడి ముందర నిలిచినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఇతడు నీ కుమారుడు కాదు. మీసం మెలేసినటువంటి అబ్రహాముకి గర్వంగా నేను ఒక కుమారుని సంపాదించుకున్నానని చెప్పుకున్నటువంటి అబ్రహాముకి, నా వంశం ఇక్కడతో అంతమైపోదు, నా వంశోద్ధారకుడు పుట్టాడని మురిసిపోతున్నటువంటి అబ్రహాంకి సిగ్గుచ్చేలాగా దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఇతడు నీ వారసుడు కాదు అని చెప్పేశారు. ఏటి భక్తి, ఏటి విశ్వాసం? ఏది పడితే అది చేసేసి, ఏది నచ్చితే అది అనుభవించేసి, నీ మనసుకి ఏది తోస్తే అది చేసేసి ఖాళీగా ఉన్నాడు. వెంటనే ఆలకించి లెంపకాయ కొట్టేవాడు లేడని చెప్పి దేవుని మీద పనికి మాలిన ఆరోపణలు చేసేటువంటి బుద్ధిహీనులు ప్రస్తుత కాలంలో లోకంలో కోకొల్లలుగా ఉన్నారు. అందులో నీవు ఉండకూడదనే దేవుడు ఈ వాక్యాన్ని నీ కొరకే జ్ఞాపకం చేశాడని నేను భావిస్తున్నాను. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయం చేయటం అసంభవం. బైబిల్లో రాసింది. నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది, నా బ్రతికి ఎందుకు ఇలా అయిపోయింది, అందరిలాగా ఉండేటువంటి ధన్యత నాకు ఎందుకు లేకపోయింది, ఇవన్నీ అపవాది నీలో కలిగిస్తున్నటువంటి అనుమానాలు. వాడు ఎంతటి గొనడంటే యేసుప్రభు దగ్గరికే వచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడు కదా? నీవు దేవుని కుమారుడు అయితే అన్నాడు. నీవు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే ట్రై చేయి, చెక్ చేసుకో. ఈ ఎత్తైన పర్వతం మించి కిందకు దూకాయి. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నీవు దేవుని కుమారుడువో కాదు అప్పుడు నీకు అర్థమవుతుంది. దుష్టుడు పన్నిన కుట్ర, ఈ కుట్రలో చాలామంది పడిపోతూ ఉన్నారు. అప్పుడప్పుడు నేను కూడా వింటూ ఉంటాను చాలామంది సీనియర్ భక్తులు చెప్తున్న మాటలు. ఆ దేవుడికి కనికరం లేదు, పాపాలు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, చెడు తిరిగిన వాళ్ళు బాగానే ఉన్నారు, భర్తలను మోసం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, భార్యలు మోసం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. కష్టాలన్నీ నాకే. ఆ దేవుడికి కనికరం లేదు. వీళ్ళందరూ కదా అబ్రహాము వారసులు. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అంతర్మదనం అంటాను నేను. నీవు చెక్ చేసుకోవాలి. ఏ టైంలోనైనా సరే నీకు అనుకున్నది జరగకపోతే, నీ మనస్సు స్థిమితం లేకపోతే నువ్వు దేవుని నిందించవలసిన పని లేదు. నువ్వు ఎక్కడున్నావో తెలుసా? భూమి మీద ఉన్నావు, ఈ లోకంలో ఉన్నావు. కృతజ్ఞత లేని మనుషుల మధ్యలో నీవు ఉన్నావు. అలాగే జరుగుతుంది. బాగా జరగాలంటే
ఈ ఉన్నత స్థలంలో నుంచి ఉన్నత స్థలంలోనికి మనం మన ప్రయాణాన్ని ఆరంభించాలి. ఉన్నత స్థలం అంటే ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోగలనా అంటే లేదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామంలో స్తుతిస్తారు, ప్రార్థిస్తారు, ఆరాధిస్తారు, వారి మధ్యలో ఉంటానన్నాడు. ఉన్న ఫలంగా దేవుని సన్నిధి ఇక్కడికి దిగి రావాలంటే దిగొస్తుంది నువ్వు ప్రార్థిస్తే. దేవుని యొక్క ఒళ్ళో ఒదిగిపోయేటంతగా నీ భక్తి జీవితం ఉండాలి. దేవుడు గాక ఈ భూమి మీద ఎవ్వరూ నిన్ను ఆదరించలేరు. నాకేమని అత్తోరిని చూసి, నాకేమని బామ్మర్దులు చూసి, నాకేమనుకొని పొలాలు చూసి, నాకేమనుకొని మేడమిద్దెలు చూసి నువ్వు ఒకవేళ అనుకుంటేవేమో నీకు నామం పెట్టేది వాళ్ళే. నువ్వెప్పుడు నాకేం అని చెప్పగలవో తెలుసా? నీ దేవునిలో నువ్వు బలంగా ఆనుకొని ఉన్నప్పుడు. అప్పుడు దుష్టుడు ముట్టలేడు. అంటు కట్టబడిన అనుభవంలోనికి నువ్వు మార్చబడాలి. దైవికమైన శక్తి అభిషేకం నీ మీదకి ధారాళంగా దిగి రావాలి. దేవుని యొక్క మహిమను నువ్వు కన్నులారా చూడగలగాలి. నువ్వు నోరు విప్పి, నోరు తెరచి, హృదయం తెరచి నా ప్రభువా అంటే ఆయన నీ ముందర ప్రత్యక్షమయ్యేటంత సహవాసం వృద్ధి పొందాలి. లోకమే, మనమే, ఎక్కడా తగ్గేది లేదని లోకానికి సంబంధించినటువంటివన్నీ మన జీవితంలో ఉండేటట్లు మనం జాగ్రత్త పడతాం. ఇక దేవుడు ఎందుకు నీతో ఉంటాడు? దేవుడే నీతో లేనప్పుడు నీవు అనుకున్నవన్నీ ఎందుకు నీవు అనుకున్నట్లుగా జరుగుతాయి? జరిగించే దేవుని సన్నిధిలో నీవు లేనప్పుడు ఏది నీవు అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు. విశ్వాసము సరి అయినదైతే, నీ నమ్మిక సరి అయినదైతే రా అని చెప్పి అతన్ని చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూడమంటే నక్షత్రాలు కనిపించినాయి. లెక్క పెట్టమంటే నా వల్ల కాదన్నాడు. నీ పట్ల నేను చూపించబోయే కృప కూడా అంత విస్తారంగా ఉంటుంది. దేవునికే మహిమ కలుగునగాక. అంత విస్తారమైన దేవుని యొక్క కృపను కాదనుకొని తుచ్చమైన దాని వైపు పరుగులు తీస్తూ దాని కొరకే నా బ్రతుకు, అదే నా గమ్యం, దాన్ని సాధించుకుంటే ఇక చాలు అనుకునేటువంటి భక్తిహీనులతో దేవుడు మాట్లాడుతున్న మాట. నీ విశ్వాసానికి ముగింపు నీవు పొందుకున్న దానివల్ల కలగదు. నీ విశ్వాసం యొక్క ముగింపు ఎప్పుడంటే నీ ప్రభు యొక్క గుండెల మీద నీ వాలిపోయి ఆదరించబడుతున్నప్పుడే. అప్పటి వరకు భయమే. భయాలు నిన్ను భయపెడతా ఉంటాయి. భూతాల్లాగా అవి నిన్ను భయపెడతా ఉంటాయి, బలహీనపరుస్తూ ఉంటాయి. నిన్ను బలపరిచే దేవుడు నీతో ఉండేటట్లుగా, ఆయనకు చేరువలో ఉండేటట్లు నీ పరుగు, నీ ప్రయాణము ఉండాలి. దేవునికే మహిమ కలుగునగాక. కాక దేవుని మీద కాక లోకంలో మరి దేని మీద నీ విశ్వాసం ఉన్నా అది ఏదో ఒక రోజు నీ ఆశను భంగపరుస్తుందే తప్ప నీ ఆశను అది తీర్చే పరిస్థితులు ఎక్కడ కనబడవు. దేవునికే మహిమ కలుగునగాక. మరొక మాట ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. లోకాసువార్త మొదటి అధ్యాయంలో 5వ వచనం ఒకసారి చదివితే, ఇక్కడ దేవాలయంలో సేవ చేసే ఒక నమ్మకస్తుడైన యాజకుడు ఉన్నాడు. దేవుని ఆలయంలో పరిచర్య చేసే ఒక నమ్మకస్తుడైన యాజకుడు ఉన్నాడు. అతడు చాలా నమ్మకస్తుడంట. అతనిలో ఏ తప్పిదము లేదట. చాలా మంచి 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 అంత కనపడుతుందంటే అంత కనపడుతుంది అందులో. ఇంత మంచి యాజకుడు సంతానం లేకపోయినా
నమ్మకంగా సేవ చేస్తున్నాడు అన్నట్లు కనబడుతుంది ఆ భాగంలో. ఆ పిల్లలుంటేమి లేకపోతేమి సేవ మాత్రం వెలితి లేకుండా చేస్తున్నాడా అన్నట్టుంటుంది ఆ భాగంలో. 5వ వచనం నేను చదువుతాను. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడున్నాడు. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకదే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం కూడా ఈ విధంగా ఉండడాన్ని చూస్తాం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు అంటాడు. ఎవరంటారు? దేవుడు అంటాడు. ఎవరితో అంటాడు? నోవహుతో అంటాడు. నోవాహును దేవుడు పరిశీలన చేసినప్పుడు దేవునికి నోవహు ఎలా కనిపించాడంటే నీతిమంతుడిగా కనిపించాడు. ఇక నీతిమంతుడిగా కనిపించాడనే మాట కాదు, భూమి మీద పుట్టిన వారందరిలో నువ్వే నీతిమంతుడిగా కనబడుతున్నాను. దేవుడు పరిశీలన చేసినప్పుడు చూసినప్పుడు అందరిలో, సృష్టింపబడిన వారందరిలో బెటర్ క్యాండిడేట్ ఎవరంటే నోవాహు. ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఏమైనా కనపడుతుంది? నిరపరాధులుగా ఉండేరి. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో ఏ అపరాధము లేదు వాళ్ళకి. యేసుక్రీస్తు వారిని గురించి ఆక్షేపణలు చేస్తున్నప్పుడు నాలో దోషం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ఓపెన్ ఛాలెంజ్ చేశాడు ఆయన. ఇక్కడ జకర్యా అంత ఓపెన్ ఛాలెంజ్ చేయలేదు, కానీ దేవుడే చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఆయన ఎదుట, ఆయన దృష్టిలో నీతిమంతులుగా నిరపరాధులుగా నడుచుకొంచున్నారు. అయితే 7వ చరణంలో తన భార్య గొడ్రాలై ఉన్నందున ఆమెకు సంతానం లేరు. ఇక్కడ వరకు సంతానం లేదని మనం చదువుకున్నాం. ఆమె గొడ్రాలని చదువుకున్నాం. వాళ్ళు ఏమైనా భక్తి ముక్తి లేని వాళ్ళ అంటే బోల్డ్ అంత భక్తి ఉందని, దేవుడే వాళ్ళ భక్తిని అంగీకరించాడని, కంపేర్ చేస్తే దేవుని ఎదుటే వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారని, ఇక లోపం అనేది ఎక్కడ ఉన్నట్టు కనిపించలేదు. అటువంటి భక్తి కలిగినటువంటి దంపతులు, యాజకులు, విశ్వాసులు కాదు, యాజకులు, వాళ్ళు చేసే సేవ క్రమం తప్పకుండా చేస్తున్నారు. అబియా తరగతి వంతు చొప్పున వాళ్ళు సేవ చేస్తున్నారు. ఎక్కడైనా తప్పు పట్టగలమా వాళ్ళలో? దేవుడికి హృదయము తెలుసు, చెప్పండి, అంతరంగము తెలుసు. హృదయాంతరంగంలో ఎరిగినవాడు. వెలుపటి రూపం తెలుసు ఆయనకి, లోపల అంతరంగం కూడా తెలుసు ఆయనకి. అయ్యగారిలో ఈ 7 వచనాల్లో ఎక్కడైనా తప్పు పట్టగలమా? ఎక్కడ తప్పు పట్టడానికి లేదు. ఆరాధన జరుగుతూ ఉంది. ప్రజల యొక్క అపరాధములన్నీ దేవుని సన్నిధిలో విన్నపిస్తున్నాడు. దేవదూత వాటన్నిటినీ దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి మోసుకొని పోతుంది. ఈసారి కొంచెం డిఫరెన్స్గా కనబడుతుంది. ఏమిటంటే దేవుని యొక్క సన్నిధి ఆ స్థలంలో ఇదివరకులా లేదు, ప్రత్యేకంగా ఉంది. ఏమిటంటే ఆయన ఆరాధించే స్థలమంతా ధూపం చేత నిండిపోయి ఉంది. తానేసిన ధూపం కాదు, తాను వేసిన ధూపం కాదు ఇది.
పరలోకం నుంచి దేవుని యొక్క మహిమ దిగి వచ్చినప్పుడు ఆ మందిరం అంతా గొప్ప తేజస్సుతో నిండిపోయింది. దీపకాంతులు, ధూపవేదిక, తండ్రి అయిన దేవుడు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. ఇప్పుడు దేవదూత మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే 11వ వచనం, కొంచెం కంగారు పడ్డాడు. 13వ వచనంలో దేవదూత చెప్తుంది, నీ ప్రార్థనలన్నీ వినబడ్డాయి దేవునికి. అన్నీ చెప్తే ఇక్కడ 18, 19 వచనాల్లో ఈయన భక్తి అంటాడు, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలోడిని అయిపోయాను, నా భార్య బహుకాలము గడిచింది అని దూతతో చెప్పాడు. 19లో చూస్తే, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియల్ను, నీతో మాట్లాడుటకు ఈ వర్తమానము నీకు తెలుపుటకు నేను పంపబడ్డాను. ఊరికనే పని పాట లేక ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోవడానికి రాలే. అంత వివరణ గబ్రియల్ ఎందుకు ఇవ్వవలసి వచ్చిందంటే, ఇతని హృదయంలో మా స్థితిగతుల బట్టి ఇది ఏ విధంగా జరుగుతుంది జరగదని ఫిక్స్ అయిపోయాడు అతనిక. ఇక జరగదు, ఎలా జరుగుతుంది? నాకైతే ఇన్ని సంవత్సరాలు, నా భార్యకైతే ఇన్ని సంవత్సరాలు, జరగదు. ఇంక ఇలా నా జీవితం అంతమైపోవలసిందే. పిల్లలు లేక, సంతానం లేక, వారసులు లేక. ఎప్పుడో జకర్యా అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు, ఆరాధన చేసేవాడు. ఇంకా ఆయనతోటే ఈ లోకంలో సేవ పరిచర్య ముగిసిపోయింది అని జనాలు చెప్పుకోవటమే. నా సంతానం ఉందని, నాకు పిల్లలు పుడతారని నాలో ఆవగింజంత కూడా నమ్మిక లేదు. పూర్తిగా ఇక జరగదు, నిరాశలో పూర్తిగా మునిగిపోయాడనమాట అండి భక్తుడు. ఈ గబ్రియల్ దూత అంటాడు, ఖచ్చితంగా జరుగుతుంది, జరిగే వరకు నీ అనుమానమే నిన్ను మూగవాడిగా చేస్తుందని చెప్పేశాడు. జరిగిన నాడు జకర్యా నోరు తెరవబడింది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని పిల్లలుగా భక్తి చేస్తున్నామంటే ఆశీర్వాదం రావాలి, కానీ భక్తి వలన అపనమ్మిక పుట్టకూడదు, అపనమ్మిక వలన శాపం రాకూడదు. కొంతమంది శాపం తెచ్చుకుంటారు. పాపంలో ఉన్నప్పుడు బ్రతికిన బ్రతుకు కంటే పాపం విడిచామని చెప్పి భక్తిలో నడుస్తున్నామని చెప్పి భావిస్తున్నప్పుడు వచ్చినటువంటి శాపమే ఎక్కువ చాలామంది జీవితాల్లో. కారణం ఏంటంటే సేవించవలసిన రీతిలో సేవించకపోవటం, ఆరాధించవలసిన రీతిలో ఆరాధించకపోవటం, స్తుతించవలసిన రీతిలో స్తుతించకపోవటం, గణపరచవలసిన రీతిలో దేవుని గణపరచకపోవటం. ఎస్తేర్ అని అంటది, మా చిన్నప్పుడు యేసుప్రభు ఎవరో తెలవనప్పుడు మేము ఎంతో ఆరోగ్యంగా ఉన్నాం. మా అమ్మ ప్రార్థన చేస్తుంది, మా తమ్ముడు సేవ చేస్తాడు, మా కుటుంబం మా కొరకు అనేకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థనా పరులైనటువంటి ఇంట్లో నేను పుట్టాను. ఇప్పుడు నాకు శరీరమందు షుగర్, బలహీనత, లేవలేను, కూర్చోలేను, తింటే ఉండలేను, తినకపోతే ఊరుకోలేను. దేవుని వలన వ్యక్తిగతంగా నాకు కలిగిన లాభం ఏమిటి అని మనస్సులో ఏ కొసన కనబడింది అంటే, అట్టి ఆలోచన కలిగిన వారందరూ అబ్రాహాము వారసులు. అబ్రహాము వారసులు కాదు, అబ్రహాము వారసులు కాదు నేను చెప్తున్న మాట. శ్రమలు విస్తరించిన కొలది, బాధలు ఇబ్బందులు నిన్ను మానసికంగా కృంగదీసిన కొలది
నువ్వేమనుకోవాలంటే నేను లోకంలో ఉన్నాను, ఇలాగే ఉంటుంది. చేపట్టి ఊపిరి పీల్చుకోవడానికి కొంచెం కష్టంగా ఫీల్ అయ్యారు కదా. నాకే పెద్ద జబ్బు ఉంది, నాకే ఊపిరి అందదు అనుకుంటే ఆరోగ్యవంతుడైనటువంటి సమయాలకు గాలి కోసం బయటికి పోయాడు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మధ్యలో ఉన్నాం గనక ఈ ఇబ్బంది మనం అనుభవించవలసినదే. సౌకర్యవంతమైన స్థలంలోనికి మనం వెళ్ళినప్పుడు నిత్యానందాన్ని మనం అనుభవిస్తామని అనుకోవాలి. శ్రమలు చూసి దేవుణ్ణి తిట్టడం కాదు, నిందలు చూసి దేవుణ్ణి తిట్టడం కాదు, ఆర్థికపరమైన ఇబ్బందులు మనల్ని వెంటాడుతున్నప్పుడు మనం దేవదూషణ చేయటం కాదు. అవన్నీ పుష్కలంగా నిన్ను వెంటాడుతూ పద్మవ్యూహంలోనికి నిన్ను నెట్టి ఇక లేవటానికి వీలు కాని పరిస్థితులు వాడు కలుగజేస్తూ ఉంటే దుష్టుడు, అప్పుడు నువ్వు సంతోషించు. పౌలు అలాగే చేశాడు, సంతోషించాడు. దేవుని కృప ఆయన ఆదుకుంది. ఎల్లుండి నుంచి మీటింగ్స్ ఉన్న కాస్త డబ్బులతో కిరాణా కొన్నాం. ఇంకా సేవకులకి డబ్బులు దాచి ఉంచాలి. ఇంకా కాయగూరలు కొనాలి, చికెన్ గట్ర కొనాలి, వచ్చే సేవకులకి ఏదైనా బహుమానాలు ఇవ్వాలి. బ్యాలెన్స్ 0. దారుకొండ వెళ్ళాలి, తిరిగి రావాలి, అక్కడ కార్యక్రమం, బ్యాలెన్స్ 0. అదేంటండి, ఏమైనా కొనాలి. సమయం మన ముందు ఉందా? ఇప్పుడు నేను అబ్రాము వారసుడనా? సనిగితే గొనిగితే ఎందుకు ఈ పరిస్థితి? నీకంటే నీ సేవ, నీ పరిచర్య నాకంటే నమ్మకంగా ఎవడు చేస్తాడు? వాళ్ళందరి దగ్గర లక్షల రూపాయలు ఉన్నాయి. పని మానుకొని కుటుంబాన్ని వదులుకొని ఎన్ని ఇబ్బందులైనా సరే తన్మయించుకొని నీ కొరకు నిలిస్తే నా పరిస్థితి ఇదా అని నేను దేవుని నిందించినప్పుడు నేను అబ్రాము వారసుడని అవుతాను. దేవుని కార్యము దేవుడే చూసుకుంటాడు. ఏం చెప్పాడండి? నానా, తండ్రి, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, బలి పశువేది అని బాలుడు మాట్లాడుతుంటే అప్పుడు చెప్పిన మాట ఏం మాట తెలుసా? యెహోవా చూసుకుంటాడు, యెహోవా ఈరే. అది అబ్రహాము పలికిన మాట. నాకు ఎంత ఇస్తే సుఖం ఏముంది నాయన, అదంతా వాడెవడో అనుభవించాలి కదా. ఇది అబ్రాము పలికిన మాట. ఈరోజు భక్తులందరూ అబ్రాము సంతతిలా ఉన్నారు కానీ అబ్రహాము సంతతిలా ఉండడానికి ఇష్టపడటం లేదు. ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మన ముందున్న కాలం, మనం సంపాదించిన సీనియారిటీ ఏదైతే ఉందో 40, 30, 20, 15, 10 సంవత్సరాల ప్రయాణం క్రైస్తవులుగా, ఈ ప్రయాణంలో నువ్వు సంపాదించిన అపారమైనటువంటి జ్ఞానం ఏదైనా ఉంది అంటే అది దేవుని మీద నీవు ఆధారపడటమే. నాకు ఇది లేదే, దేవుడు నాకు ఇంకా ఇవ్వలేదే, ఇంకేమిస్తాడులే. ఇది నీ జీవితంలో నువ్వు సంపాదించిన అపారమైన అజ్ఞానం. ప్రజలందరూ అజ్ఞానంలో కొట్టుకు చేస్తున్నారు. విజ్ఞానంతో ప్రభు సాన్నిధ్యంలో సంతోషంగా ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ. నీ సన్నిధిలో నిత్య సుఖాలు ఉన్నాయి, కుడి చేతిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. మరి అన్నీ ఉన్నవాడి దగ్గర కాడి దగ్గరికి వెళ్ళిపోవాలా? ఏమీ లేని ఇక్కడుండి గంజి మెతుకులు తాగుతానని అంటావా నువ్వు? ఆనందోత్సవంతో నిన్ను ఎదుర్కొని నిన్ను ఆశీర్వదించి తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టగలిగిన దేవునితో ఉండే ప్రయత్నం ఇప్పుడైనా నీ జీవితంలో ఆరంభిస్తే నీకంటే ధన్యులు మరొక్కరు లేరు.
ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. ప్రభువా, నా విశ్వాసం వర్ధిల్లాలే తప్ప కుంటిపడిపోకూడదు. నా విశ్వాసము అంతకంతకు అభివృద్ధి